గంటలకు ఈ ఫ్లైఓవర్ కింద వెళ్తుంది అనమాట. సో ఇది ఒక విలేజ్కి వెళ్తున్నాం అనమాట. సో ఈ విలేజ్కి వెళ్ళే ముందు ఎలా రోడ్స్ ఈ బ్రిడ్జి కింద దాటిన తర్వాత మడ్ రోడ్ ఎలా వస్తుందో చూడండి. మార్నింగ్ 4:30 అవుతుంది ఎగ్జాక్ట్గా. చూడండి ఎవ్వరూ లేరు. నేను డ్రైవింగ్ చేస్తున్నా కదా, సో నాకు కూడా భయం వేస్తుంది. ఈ టైంలో ఎవ్వరూ లేరు. ఏ క్షణమైనా అక్కడైనా ఇక్కడైనా మన మీద అటాక్ చేయడానికి 2-3 రెడీగా ఉంటారన్నమాట ఈ ఏరియాలో. చెప్పలేము, ఎలాగైనా చేరుకొని మన మీద అటాక్ చేయాలని చాలామంది ఉంటారు. ఎందుకంటే ఇది ఒక మారుపూల అడవి ప్రాంతం అన్నమాట. మనం ఇక్కడ వెళ్ళేటప్పుడు చూడండి, జంతువులు రావచ్చు, మనుషులు రావచ్చు, లేకపోతే పక్షులు రావచ్చు, లేకపోతే అడవి జంతువులు ఏదైనా వచ్చి మనం మీద అటాక్ చేయొచ్చు. సో చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ భయంకరమైన శుద్ధ శక్తులు ఉన్నాయన్న చెప్పారు చెరవాళ్ళు. సో మాకు నైట్ టైం రావాలంటే చాలా భయంకరంగా భయపడతామన్నా. నువ్వు ఎలా వస్తావు ఏమో కానీ మాకైతే భయం అన్నా. ఇక్కడ శుద్ధ పూజలు ఎక్కువ చేస్తారు, ఇక్కడ శక్తులు ఎక్కువ ఉన్నాయి. టర్నింగ్లో చాలా జాగ్రత్తగా రండి అని చెప్తారు మాకు. బట్ నేను అవన్నీ లెక్క చేయకుండా దేవుడి మీద ఒకటి భారం వేసుకొని చూడండి. ఇక్కడ ఒక కుందేలు చూడండి, మీరే చూడండి పరిగెత్తా చూడండి. కుందేలాగా ఇది ఒక దయ్యం అనమాట. మీరు కుందేలు అనుకున్నారు ఎవరన్నా, ఇది ఒక దయ్యము. చూడండి పరిగెత్తా ఉంది దయ్యం. అది దయ్యము కుందేలు కాదు, దయ్యము. చూసారా, సడన్గా వెళ్ళిపోయింది. ఇలా సడన్గా దయ్యాలు కుందేలు రూపంలో, కుక్కల రూపంలో దయ్యాలు వస్తాయి అన్నమాట. ఇక్కడ నాకు చెప్పారు మొన్న కూడా. చాలా జాగ్రత్తగా రావాలన్నా. ఇక్కడ సమాధులు ఎక్కువ, ఇది తోపు అంటారు అన్నమాట. ఈ తోపులో రావచ్చు, లేకపోతే ఒక శరీర రూపంలో ఏదో రూపం ఆవరించుకొని ఇలా వస్తాయని నాకు చాలా మంది చాలా రకాలుగా చెప్పేవారు. నేను నమ్మడం లేదు. చూసా ఇప్పుడు నేనైతే రియల్ ఇదంతా తోపంట, సమాధుల తోపు ఇదంతా. ఇక్కడ మరవ పోతా ఉంటుంది. వర్షం పడితే చెరువు మరవ వస్తుంది అన్నమాట. లైట్గా పోతుంది మరవ, తగ్గిపోయింది. మనంతా వర్షాలు భారీ పడి వర్షాలు లేవు అంటే మర తగ్గింది. ఇది ఒక లైట్ వేసినారు. ఇది దయ్యమా? అమ్మో దయ్యం రే కాదు, భయపడిపోతే గుండెకాయలు చల్లగా అయిపోయి దయ్యం అని ఎవ్వరు ఉండరు. ఏకాకిగా డ్రైవింగ్ చేయాలి, లేకపోతే మన మీద ఏ శుద్ధ బుద్ధులైనా బయట అటాక్ చేయొచ్చు. చాలా జాగ్రత్తగా రన్నింగ్స్ వచ్చిన హార్ మాత్రం మర్చిపోకూడదు తమ్ముడు. ఎందుకంటే ఇది చాలా డేంజర్ ప్లేస్ అమ్మా అని చాలామంది చాలా రకాలుగా నాకు చెప్పినప్పుడు నమ్మలా, ఇప్పుడు నమ్ముతున్నా. ఇదిగో పల్లి వచ్చింది, కట్టెలు చూడండి ఎలాగో చుట్టేశారన్నమాట. ఇదొక పల్లి మళ్ళీ. ఇక్కడ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇది ఒక పల్లి, ఎవ్వరు లేచలేదు. సో మనం వెళ్తున్న పల్లికి చూడాలి. మళ్ళా మొక్కు వచ్చేసింది. ఏమీ లేవు కదా. అలా భయంకరమైన శుద్ధ పూజలు చేస్తూ అప్పుడప్పుడు అలాగా కనపడుతూ నాకు అది ఏడిపిస్తాయి. ఇది ఇంకా భయంకరమైన దట్టమైన అడవిలో చూడండి, అక్కడ నుంచి ఇక్కడ వరకు ఎవరు ఉండరు. హార్న్ కొడుతున్నా చాలా జాగ్రత్తగా వెళ్ళు. నీవు మంచోడు కాబట్టి వదిలిపెడుతున్నా, నువ్వు ఒకరికి హాని చెయ్యవు కాబట్టి నిన్ను విడిచిపెడుతున్నా అని అలా చెప్తాయంట. మనము
డబ్బులు బంగారు ఆస్తులని ఎగబడుతున్నారే, వాళ్ళని పెట్టి పీడిస్తాం. నువ్వు మంచి మనసువి, నువ్వు ప్రేమాభిమానముడివి, నిన్ను ఏమీ చెయ్యము. నీ మనశ్శాంతి, నీ మనసు ఎలాంటిదంటే ఒకరు బాధపడుతుంటే చూసి నువ్వు ఏడుస్తుంటావు. అలాంటి మనసుని మేము గాయపరచం. ఈ ధనము, డబ్బు, ఆస్తి, అంతస్తు అలాంటి వాళ్ళని నేను చంపి తినేస్తా. ఎందుకు అలా చేయకదు? వాళ్ళు మనుషులా? ప్రజల రక్తాన్ని పీడిస్తూ వడ్డీ 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 అని ప్రజల్ని నరకానికి నరికిస్తూ ప్రజల్ని విసిగిస్తున్నారండి. అలాంటి మాత్రమే మేము తింటాం. మీలాంటి నిజాయితీ పరులు, నీలాంటి మంచి మనసున్న మహారాజుల్ని ఏమీ చేయమని చెప్పేసి వెళ్ళిపోయినారు. అప్పుడు నాకేం తెలిసిందంటే, ఎప్పటికైనా దయచేసి ఫ్రెండ్స్, ఎవరి దగ్గర వడ్డీ కానీ తీసుకుంటే వాళ్ళకి దయాలు చూపిస్తాయి. దయచేసి వడ్డీలు మాకు తీసుకోతండి. అభిమానంగా కావాలంటే